సూపర్. ఇంకా ప్రభాస్ గారు ఇంకా ఎంట్రీ సూపర్. ఇంకా సాంగ్స్ కొంచెం అంత రిధమేం కాదు కానీ దేవుడు భక్తి పాటలు కదా. సినిమాలు అన్నింటిలోకి ఇది బెస్ట్. మంచు విష్ణు గారు యాక్టింగ్, ఆయన నేను చాలా బాగా చేశాను అని చెప్పారు. నిజంగా అలాగే చేశారు. సినిమాని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా, ఎలా అనిపించింది స్క్రీన్ మీద? అండి ఇది భక్తి సినిమా, అందరూ చూడవచ్చిన సినిమా అండి. అందరూ చూడాలి, ఇటువంటి సినిమాని అందరూ చూడాలి. సినిమా రేటింగ్ ఏంటి సార్? 4 ఇస్తానండి. లాగ్ ఏమి అనిపించలేదు. ప్రభాస్ గారు కనపడేటప్పుడు హైప్ అయింది. ఇంటర్వెల్ దాకా ప్రభాస్ గారు కనపడరు, అక్కడి నుంచి కనపడతాడు. ఇంకా అక్కడి నుంచి విజిల్సే అసలు మాకు అర్థం అవ్వలేదు ఒక డైలాగ్ కూడా. ఆయన బాగా చేశారు. అక్షయ్ కుమార్ గారు అందరూ చేశారు బాగా. అందరిలో కూడా బాగా చూపించారు. డైరెక్టర్ గారు చాలా బాగా అన్నా. ఈ సినిమాలో భక్తి సినిమా కదా, కొంచెం రొమాన్స్ ఎక్కువ ఉంది అంటున్నారు. లేదు. హర హర మహాదేవ శంభో శంకర సినిమా ఏంది బ్రో? అరే భయ్యా నేను ఎన్నో సినిమాలు చూశాను, ఎన్నో చేశాను, కానీ భక్తి సినిమాలు అయితే మన మోహన్ బాబు గారు మీరు ఎంతో సినిమాకి ఈ సినిమాతో మీకు పుట్టగదులు అయితే మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఈ సినిమాని మీరు 200 కోట్లు తీస్తే ఈ సినిమా వచ్చేసరికి 1000 కోట్లు అయితే కంపల్సరీ అవుతుంది. ఒకటే రోజు మీకు 100 కోట్లు రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ సినిమా ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఎందుకు రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది కూడా పెద్ద వ్యక్తులు, విష్ణు గారు యాక్టింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే బాగానే ఉంది. ఎందుకంటే మనోజ్ గారు తీసుకున్నందుకే నాకు బాధాకరమైంది. భక్తి పేరుతో రక్త కోతనే లాస్ట్కి వచ్చేసరికి రక్త కోతనే మధ్యలో అయితే ప్రభాస్ అనే ఎంట్రీతో అయితే ఆల్మోస్ట్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఎందుకంటే ఆయనకి మంచి విష్ణు గారికి అసలు సపోర్ట్ లేదు. ప్రభాస్ గారు వచ్చి వెనక నుండి నూకితే కనుక ఆయనకి విష్ణు గారికి అయితే మంచి సపోర్ట్ అయితే కలిగింది. ప్రభాస్ గారు లేని సినిమా లేదు. ప్రభాస్ గారు మ్యాక్సిమం ఉండాలి. ఆయనకే 200 కోట్లు పెట్టినా సరే తప్పలేదు. ఆయన మ్యాక్సిమం అయితే ప్రభాస్ గారు అయితే వచ్చుంటే సినిమా అయితే ఆల్మోస్ట్ సినిమా అయితే ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. డెవోషనల్ అండ్ మైథోలాజికల్ మిక్సింగ్ అనమాట. ఇందులో శివుడిగా అక్షయ్ కుమార్ గారు, శివుడి యొక్క భక్తుడిగా మన మంచు విష్ణు గారు కన్నప్పగా చేశారు. చాలా బాగుంది మూవీ. న్యూజిలాండ్ అందాలన్నీ బాగా చిత్రీకరించారు. ముఖ్యంగా ప్రభాస్ గారు రుద్ర మునిగా అయితే అదరగొట్టేశారు. ఆయన థియేటర్లోకి వస్తే ఇంకా బాక్స్ బద్దలైపోయేటట్టే ఉంది. అలాగే మోహన్ బాబు గారు మహాదేవ మహర్షిగా ఆయన కూడా చాలా బాగా చేశారు. శివుడిగా చెప్పాను కదా అక్షయ్ కుమార్ గారు, పార్వతిగా కాజల్ అగర్వాల్ చేశారు. సో ఈ డైరెక్టర్ కొత్తవాడు అనమాట. ముఖేష్ కుమార్ సింగ్ అంటే ఈయన ఇంతకుముందు సినిమాలు ఏం తీయలేదు, ఓన్లీ టీవీ సీరియల్ అనుభవం ఉంది. అది కూడా హిందీ సీరియల్, మహాభారతము రామాయణం లాంటి సీరియల్ చూశారు. అవి చూసినాకే మోహన్ బాబు గారు ఆయన ఫ్యాన్ అయిపోయి సినిమాకు పెట్టడం జరిగింది. చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. భక్తి సినిమాలో రక్తి ఎక్కువ ఉంది అంటున్నారు. లేదు, అదంతా ట్రోలింగ్ అట్లా చేశారు, కానీ రక్తి ఏమి లేదండి. అంతా బాగుంది. అందరూ చూడదగ్గ చిత్రము. ముఖ్యంగా హిందూ బంధువులందరికీ అదే నా మనవి. అందరూ కూడా తప్పకుండా చూడండి. మనం సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. ఇలాంటి సినిమాలకు తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మూవీ అయితే యావరేజ్ అన్న, అంత గొప్పగా లేదు. ప్రభాస్ 15 minutes ఇస్ వెరీ గుడ్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ డైరెక్షన్ అస్సలు వాళ్ళ డైరెక్షన్ అండ్ దిస్ బిఎఫ్ఎక్స్ అయితే ఇట్లా ఏర్పడుతుంది. చిన్నపిల్లలు చెప్తారు ఇది స్క్రీన్ అని. అసలు యాక్టింగ్ అయితే ఓకే, అంత గ్రేట్ అనను, ఇట్ ఈస్ గుడ్. బట్ ప్రభాస్ వచ్చిన 15 minutes చూడొచ్చు. మిగతా ఎంట్రీ ఒకటి బీజేఎం పడలేదు, అదొకటి డిసప్పాయింటింగ్ ఉంది. మోహన్లో బీజేఎం బాగుంది కానీ ప్రభాస్ బీజేఎం వేయలేదు, అక్కడ పడాల్సింది. ఇంకా ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది అంటున్నారు. సెకండ్ హాఫ్ ఇస్ బెటర్. ఫస్ట్ హాఫ్ స్లోగానే ఉంది. 2 పాటలు వస్తాయి, అది ఇక రొమాన్స్ ఎక్కువ ఉంది అంటున్నారు. అదే ఈ పాటల్లో ఉంటుంది. సినిమా ఫ్లో అంతా పోతుంది ఆడ. 2 పాటలు వీకేయాలి ఫస్ట్. అది యాక్టింగ్ సెట్ అవ్వలేదు అంటున్నారు, నిజమేనా? ఓకే జనా, నాట్ గ్రేట్, కొంచెం చేసిండు, బట్ ఇంకా చేయొచ్చు. మంచు మనోజ్ గారితో మీరు మూవీ చూస్తారు, ఎట్లా అనిపిస్తుంది? నేను యాక్చువల్లీ ఈ పాటి కోసం తెలిసింది, నాకు వచ్చిండని. లోపల తెలియదు ఇందాక. అంతే, థియేటర్లో అరిచిరు అంటే ప్రభాస్ ఎంట్రీ అప్పుడు అంతే. విష్ణు ఎంట్రీ ఏం లేదు, మోహన్ బాబు ఎవరు ఏం లేదు. నేను ప్రభాస్ కోసం వచ్చిన, నేను ఫ్యాన్. బట్ ఫ్యాన్ లాగా కాదు, బట్ స్టిల్ ఆ 15 minutes బాగుంది. టీఎఫ్ఐ నేను ఫ్యానే, బట్ ప్రభాస్ కూడా బాగుంది అంతే. ప్రభాస్ సీన్ అయిపోగానే బయటకు వచ్చేస్తున్నారట. మరీ అట్లా లేదు, చూస్తున్నారు, బట్ ఆ 15 minutes బాగుంది అంతే. ఓకే, ఫ్యామిలీస్ ఓవరాల్గా చూడొచ్చా?
చూడొచ్చు అంటే ఇట్ ఈస్ వాచబుల్ బట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అంతా ఇట్ ఇస్ నాట్ దాట్ గ్రేట్ అంతే. పాత కన్నప్ప చూశారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఈ కన్నప్ప అయితే ప్రజెంట్ ఉన్న జనరేషన్ బట్టి ఇప్పుడున్న చూసేదాన్ని బట్టి కొంచెం కమర్షియల్ యాంగిల్లో కూడా ఉందండి. ఫైట్స్ ఉన్నాయి, కొంచెం రొమాన్స్ ఉంది. సెకండ్ హాఫ్ అంతా మనకి కొంచెం భక్తి, అసలు కన్నప్ప స్టోరీ అనేది సెకండ్ హాఫ్లో తెలుస్తుంది మనకి. ప్రభాస్ సీన్స్ ఎలా ఉన్నాయి? ప్రభాస్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఉన్నంతసేపు చాలా న్యాయంగా చూపించారు, ఎక్కడ తగ్గలేదు ప్రభాస్. ఉన్నంతసేపు ఆడియన్స్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు ప్రభాస్. పాత స్టోరీని ఏమన్నా నెగిటివిటీ చేశారా? లేదండి, పాత స్టోరీ నుంచి తీసుకుంది ఒకటే పాయింట్ యాక్చువల్గా, కళ్ళది ఒకటి అదొకటి, దాన్ని చివరిగా చూపించారు. ఫస్ట్ హాఫ్లో అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, వాళ్ళు అసలు ఆ క్యారెక్టర్స్ ఏంది, ఆ తెగలు ఏంది, అది కొంచెం ఎక్కువ అనిపించింది. దాన్ని కొంచెం షార్ట్ కట్ చేసి ఈ భక్తి భావన పెంచితే బాగుంది అనిపించింది. భక్తి కానీ ఆ శివుని మధ్యలో ఎమోషన్స్ ఇంకా కొంచెం పెంచితే బాగుంది అనిపించింది. భక్తి సినిమాలో కొంచెం రక్తి ఎక్కువైంది అంటున్నారు. అంటే నాకు మరీ ఎక్కువ అయినట్టు అనిపించలేదు. ఈయన ట్రాన్సాక్షన్ కోసం అంటే భక్త కన్నప్ప ఎంత రఫ్గా ఉండేటైనా ఇట్లా డివోషన్గా ఎట్లా మారిపోయింది అనే తేడా తెలియడానికి కొంచెం ఆ డైరెక్టర్ అలా పెట్టిందేమో అనిపించింది. ప్రభాస్ గారి రోల్ అనేది మంచిగా ఉంది మరి సినిమాలో. ప్రభాస్ రోల్ ఉన్నంతసేపు చాలా బాగుందండి, చాలా పవర్ఫుల్గా ఉంది. అసలు చాలా బాగుంది, ప్రభాస్ క్యారెక్టర్ చాలా బాగుంది. సో ఆడియన్స్ మామూలుగా భక్తి కనపడిన పాయింట్ ఆఫ్లో వస్తారు కదా, బట్ సినిమాకి వచ్చినాక అంటే ఒక రొమాంటిక్ మూడ్ అనేది కనబడేట్టు ఉంది. అదే ఇంకా తప్పదండి, ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఆ డైరెక్టర్స్ వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ఓన్లీ డివోషన్ తీస్తే ఈ రోజులలో వచ్చేదో తెలియదు. మేబీ దానివల్ల కూడా ప్రభాస్ని కానీ మల్టిపుల్ క్యారెక్టర్స్ని యాడ్ చేసేయడం. ఎందుకంటే సో అంత ఫైట్స్ కూడా ఉన్నాయి, చాలా ఫైట్స్ కూడా ఉన్నాయి. కొంచెం ఫైట్స్ ఎక్కువ అనిపించింది నాకు పర్సనల్గా. ఇంతమంది కాస్ట్యూమ్ ఉన్నారు, అంత ఫుల్ఫిల్ చేశారు ప్రతి ఒక్కరు. బాగుందండి, బాగుంది. కానీ అదే ఫస్ట్ టైం మొత్తం ఆ క్యారెక్టర్స్ ఆ ఫైటింగ్గా సరిపోయింది. దానికి కొంచెం లెంత్ తగ్గించి ఆ భక్తి పెంచితే బాగుండేది అనిపించింది.